తీసుకున్న జీతం ₹1. చేసిన పని 560కి పైగా సామ్రాజ్యాలను ఒకటిగా చేసి ప్రస్తుత భారతదేశాన్ని ఏర్పరిచిన ఒక మహా వ్యక్తి. సొంత పనుల కన్నా తన కర్తవ్యానికి విలువనిచ్చే వ్యక్తిత్వం. అన్న కోసం తన విదేశీ పర్యటనని త్యాగం చేసిన ఒక మహా వ్యక్తి. నిర్ణయం తీసుకుంటే దానిని ఎలాగైనా నెరవేర్చుకోగలిగే నైపుణ్యం. అన్నిటికంటే అత్యధికమైన దేశభక్తి. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ మొదటి హోంమంత్రి. సొంత ఇల్లు కానీ కారు కానీ లేదు. తీసుకున్న జీతం ₹1. చనిపోయే వరకు కూడా తన బ్యాంకు బ్యాలెన్స్లో ఉన్నవి కొన్ని వందల రూపాయలు మాత్రమే. అతని జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు మీకోసం తీసుకొచ్చాము. ఇక విషయానికి వస్తే, కోర్టులో ఒక క్లిష్టమైన కేసు మీద వాదన మొదలైన కొద్ది నిమిషాల్లోనే అతనికి అక్కడ వాదిస్తున్న ఒక లాయర్కి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చీటీ ఇచ్చాడు. ఆ చీటీ తీసుకున్న లాయర్ దాన్ని చదివి నిశ్శబ్దంగా జేబులో పెట్టుకున్నాడు. చివరికి ఆ కేసు చాలా గంటల తర్వాత తీర్పు వచ్చింది. ఆ చీటీలో ఏముంది అని జడ్జి ఆ లాయర్ని అడిగారు. దానికి ఆయన, నా భార్య చనిపోయిందని ఆ చీటీలో ఉందని చెప్పారు. భార్య చనిపోయినా కూడా మరి ఇంటికి వెళ్లకుండా కేసు ఎందుకు వాదించావని జడ్జి అడిగారు. దానికి కారణం ఆయన చెప్పిన సమాధానం, నా భార్య ఎలాగూ తిరిగి రాదు, కానీ నన్ను నమ్ముకుని వచ్చిన వ్యక్తికి నేను ఇక్కడ లేకపోతే అతనికి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆ లాయరే మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఒక లాయర్ కూడా. స్వతంత్రం వచ్చిన తర్వాత 560కి పైగా చిన్న చిన్న రాజ్యాలను తన వాక్చాతుర్య పటిమతో ఎలాంటి యుద్ధాలు లేకుండానే భారతదేశంలో విలీనం చేశాడు. కానీ ఒక హైదరాబాద్ విషయానికి వస్తే, ఆ కాలంలో నెహ్రూ గారు శాంతి చర్చల ద్వారా హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సమయం ఇప్పటికే మించిపోయిందని చెప్పి నెహ్రూ గారు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్మీని రంగంలోకి దించి ఆ హైదరాబాద్ రాజ్యాన్ని కూడా భారతదేశంలో విలీనం అయ్యేలాగా చేశారు. ఆయన చేసిన అనేక త్యాగాల్లో వచ్చిన ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నారు. 1946లో 15 ప్రాంతీయ కమిటీలు కాబోయే ప్రధానిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో 12 ప్రధాన కమిటీలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధానమంత్రిగా కావాలని ఓటు వేశాయి. కానీ నెహ్రూ గారు కనుక ప్రధాని కాకపోతే దేశంలో ఉన్న కాంగ్రెస్ విచ్ఛిన్నమైపోతుందని గాంధీజీ ఇచ్చిన సలహాతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ ప్రధానమంత్రి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.